హాయ్ అండి, కూరలేట్ లేవని ఈరోజు గట్టిపోకటి చేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్గా ఉంటుంది, ఇంకా రాత్రికి అన్నంతో నంచుకోవడానికి కూడా అవుతుందని గట్టిపోకటి చేస్తున్నాను. గట్టిపోడి కోసం అయితే ముందు ఉల్లిపాయలను బాగా పొడుగుగా కట్ చేసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు వేసి గట్టిగా పిసుకున్నాం అనుకోండి, నీళ్ళంతా బాగా బయటకు వస్తుంది కదా. ఆ నీళ్ళతోటే మన పిండి కలుపుకోవడానికి పనికి వస్తుంది. ముందే నీళ్ళు అలాంటివి వేయకూడదు. కరివేపాకు, వెల్లుల్లిపాయలు, అల్లం తురుములాగా చేశాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఒక కప్పు బియ్యం పిండి అయితే దాంట్లోని 1/3 కప్పు శనగపిండి వేసాను. కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసాను. ఇప్పుడు నీళ్ళు ఏమి వేయకుండా ఈ ఉల్లిపాయలతో బాగా పిసికాం కదా, ఆ నీళ్ళతోటే దీన్ని బాగా ముద్దలుగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్ళు చిలకరించుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం నీళ్ళు అయితే వేసాను. ఇలా నీళ్ళు వేయడం వల్ల మరి ఎక్కువ నీళ్ళు వేయకుండా కొంచెం కొంచెం గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలి. మరి ఎక్కువ నీళ్ళు వేసినా అది మెత్తన పొక్కడి అయిపోతుంది, గట్టి పొక్కడి అవ్వదు. అందుకోసం గట్టి పొక్కడి కావాలంటే నీళ్ళు అనేది కొంచెం వేసుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకుంటే గట్టి పొక్కడి అయితే బాగుంటుంది, చాలా క్రిస్పీగా వస్తుంది. నూనె బాగా వేడైన తర్వాత దీన్ని సిమ్లో పెట్టుకొని చిన్న మంట మీద వేయించుకుంటే బాగా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుంటే గట్టి పొక్కడి అనేది రెడీ అయిపోతుంది. చల్లగా అయిన తర్వాత దీన్ని డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుంది. మీకు వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.